Hi dear students, welcome back to NEET and ఛానల్. అండ్ నీట్ 2024 తెలంగాణ అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈలోపే చాలామందికి డౌట్ ఏంటంటే లోకల్ ఏరియా, లోకల్ అప్లై చేయొచ్చా, 15% ఉందా లేదా అంటే లేదని చెప్పి క్లారిటీ వచ్చేసింది. మరి తెలంగాణ స్టూడెంట్స్ ఒక 9th, 10th, 11th, 12th 9th to 12th తెలంగాణలో చదివిన వాళ్ళు లోకల్. ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, మరి ఒక 11th, 12th అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివి మిగతావన్నీ వేరే ఏపీలో చదివిన వారి పరిస్థితి ఏంటి? లేకపోతే 9th, 10th ఏపీలో చదివి ఇంటర్ తెలంగాణలో చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అని చాలా కన్‌ఫ్యూజ్ అయితే నిన్నటి వరకు ఉంది. సో, ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక చెప్తున్నాను. ఫస్ట్ టైమ్ వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. కౌన్సెలింగ్‌లో మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, మీకు పెయిడ్ మెంటర్‌షిప్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో మన నెంబర్ ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు ప్రతిదీ కౌన్సెలింగ్‌లో సీట్ వచ్చే వరకు నేను గైడ్ చేస్తాను పర్సనల్‌గా. సో, వీడియోలోకెళ్ళినట్లయితే లోకల్ ఎవరసలు అని చూసినప్పుడు ఇక్కడ మీకు క్లియర్‌గా ఇచ్చారు. నాట్ లెస్ దెన్ 4 కన్సెక్యూటివ్ ఇయర్స్ ఎండింగ్ విత్ ద అకాడమిక్ ఇయర్ ఇన్ విచ్ అపియర్డ్ ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2023లో 2023లో ఇంటర్ అయిపోయింది. సో, ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ మీకు డేట్ అనౌన్స్ అయింది ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్‌ది. 2022, 2021, 2020 ఈ 4 ఇయర్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలంగాణలోనే చదివుండాలి. తెలంగాణలోనే చదివుండాలి. ఖచ్చితంగా ఈ 4 ఇయర్స్ అంటే 9, 10, 11, 12 తెలంగాణలోనే చదివుండాలి. అప్పుడు ఈ ఫస్ట్ కేస్‌లో మీరు లోకల్ అయిపోతారు. జనరల్‌గా చాలామంది ఇలానే ఉంటారు. 9, 10, 11, 12 కంటిన్యూయస్‌గా తెలంగాణలో చదివుండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో చదవలేదు. 2023, 2022 ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తెలంగాణలో చదివారు. అండ్ 2021లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ వల్ల మీకు బ్రేక్ వచ్చేసింది. అంటే మీరు ఎక్కడ చదవలేదు. మళ్ళీ వేరే స్టేట్‌లో చదివాం అనడానికి వీల్లేదు. సో, మీకు బ్రేక్ వచ్చింది. అండ్ 2020లో మీకు 10th కంప్లీట్ అయింది. 2019లో 9th. సో, ఇక్కడ మీకేంటంటే 2023, 22, 23లో ఇంటర్ అయిపోయింది. మధ్యలో 1 ఇయర్ బ్రేక్ వచ్చింది. అండ్ ఇక్కడ 10th, 9th ఇది కూడా తెలంగాణలో అయింది. సో, ఇక్కడ ఈ గ్యాప్‌లో ఏం చేయాలి మరంటే, ఈ గ్యాప్‌లో మీరు చదవకుండా ఉన్న దానికి మాత్రమే రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి. తెలంగాణలో ఉన్నామని చెప్పి. ఓకేనా? సో, ఇక్కడ 2023, 22 ఇంటర్ చేశారు. మధ్యలో 2 ఇయర్స్ మీరు తెలంగాణలో చదవలేదు అంటే మీరు తెలంగాణలో ఉండాలి ఖచ్చితంగా. తెలంగాణలో ఉండాలి. ఉన్నట్టు ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాలి మీరు. సో, ఈ కంప్లీట్ అప్పుడు 4 ఇయర్స్‌కు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు లోకల్‌కి. సో, అది ఇక్కడ సెకండ్ క్లాస్ యొక్క ఉద్దేశ్యం. అంటే మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకొక డౌట్ రావచ్చు. 9th, 10th ఏపీలో చదివాం. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2022 అంటే ఎగ్జాంపుల్‌కి చెప్తున్న ఇయర్స్. ఇంకా వేరే ఇయర్స్ కూడా కావచ్చు. 23 తెలంగాణలో ఇంటర్ చదివాం. 9th, 10th మాత్రం ఏపీలో చదివాం. ఇదే 20 అండ్ 21లో ఏపీలో చదివాం. మరి మేము ఈ 2 సంవత్సరాలకు రెసిడెన్స్ సర్టిఫికేట్ పట్టుకురావచ్చా అంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఆ 2 ఇయర్స్‌కి రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఏపీలో చదివినప్పుడు ఎలా తెస్తారు? చాలా కష్టం కదా! ఎందుకంటే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక క్లాస్ ఇక్కడ మీకు ఒక అప్లికేషన్‌లోనే టేబుల్ ఉంది. 9th, 10th మీరెక్కడ చదివారు? ప్లేస్ ఏంటి? ఇవన్నీ కూడా మీకిక్కడ ఉన్నాయి కంప్లీట్‌గా. సో, ఈ స్టేట్ ఏంటి అనేది కంప్లీట్‌గా మీకిక్కడ ఉంది. సో, ఈ 9th ఈ కంప్లీట్ మీరు ఒకవేళ గనక ఏపీలో ఉన్నట్లయినట్లయితే మీకిక్కడ క్వాలిఫికేషన్ ఉండదు యాక్చువల్‌గా. అండ్ ఇంకొక విషయం క్లారిటీగా వినండి. సో, దీనివల్ల తెలంగాణ స్టూడెంట్స్‌కే ఇది చాలా 9th, 10th, 11th, 12th ఎవరైతే చదివారో రెగ్యులర్‌గా తెలంగాణలో వాళ్ళకి కాస్త అడ్వాంటేజ్ ఇది. దాదాపు ఒక 200 సీట్స్ వరకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సో, మీరు చూస్తే 23, 22లో తెలంగాణలో ఇంటర్ చేసిన స్టూడెంట్ ఈ 2 సంవత్సరాలు తెలంగాణలో లేకున్నా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా తెస్తాడు? తేలేడు కష్టం. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నారు ఇక్కడ ఏపీ అని చెప్పి. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే నేను ఓవరాల్‌గా చెప్తాను. సో, 20, 21, 22, 23 ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెష్‌గా వచ్చే స్టూడెంట్ అయినట్లయితే 21, 22, 23, 24 ఈ 4 ఇయర్స్ మీరు చూసుకోండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th, 9th. సో, ఈ 2 సంవత్సరాలు మీరు తెలంగాణలోనే చదివారు. సో, ఇంటర్ అయితే ఖచ్చితంగా తెలంగాణలో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉండాలి. సో, తెలంగాణలో చదివారు. చదివిన తర్వాత ఈ 2 ఇయర్స్ ఏపీలో చదివారనుకోండి ఛాన్స్ లేదు. కష్టం. ఇప్పుడున్న రూల్ ప్రకారం నేను తెలుసుకున్న దాని ప్రకారం అయితే. సో,
మీరు పక్కా ఎక్కడని తెలుసుకున్నామంటే మీరు కామెంట్‌లో నాకు కామెంట్ చేయండి. నేను చూస్తాను. సో, ఏపీలో చదివితే మాత్రం ఇలా లేదు. సో, ఇలా కాకుండా ఈ 2 ఇయర్స్ మేము ఎక్కడ చదవలే ఖాళీగా ఉన్నాం 10థ్ తర్వాత అంటే దీనికి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నుంచి ఎగ్జాక్ట్ 4 ఇయర్స్ బ్యాక్ వరకు రెసిడెన్స్ సర్టిఫికేట్ పట్టుకొని రావాలి. ఈ టైంలో మీరు ఎక్కడ చదివి ఉండొద్దు. 21, 22 అలా అయితే మీకు ఓకే. ఈ టైంలో అంటే మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ నుంచి 4 ఇయర్స్ తెలంగాణలో ఉన్నట్టు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఓకే. సో, అలా మీరు ఒకవేళ ఏపీలో చదివాం 23, 24 ఇంటర్ తెలంగాణ ఈ 2 సంవత్సరాలకు మేము ఏపీలో చదివిన తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ పట్టుకొనొస్తామంటే అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో, మీరు ఆ టైంలో 21, 22లో మీరు ఏపీలో ఇక్కడ 9థ్, 10థ్ చదివినట్టు మీకు ఇందులో తెలుస్తుంది. మరి అలాంటప్పుడు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా తెచ్చారు అనేది ఒకటొస్తుంది. సో, దీని మీదనే చాలామంది గ్యాదర్ అయ్యి సో, చాలా అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు కొందరని నాకు తెలిసింది. సో, అలాంటివి చూడండి. కాకపోతే ఇది రూల్ కంప్లీట్‌గా ఎప్పుడైతే ఇంటర్ అవుతుందో దాని నుంచి 4 ఇయర్స్ బ్యాక్ మీరు తెలంగాణలో ఉండాలి. వేరే స్టేట్‌లో చదివొచ్చి తెలంగాణ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టినా అది ప్రాబ్లమ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది నేను తెలుసుకుంది. నాకు అర్థమైంది ఇది. దీనివల్ల ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్‌కి కంప్లీట్‌గా 85% సీట్స్ వస్తాయి. అండ్ ఎవరైతే ఇక్కడ, అక్కడ చదివారో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. సో, వాళ్ళు ఎక్కడ లోకలో అర్థం కాని పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇదన్నమాట. ఇంతకుముందు మనకు 6థ్-12థ్ అడిగేవారు. ఇప్పుడు ఓన్లీ 9థ్, 10థ్, 11థ్, 12థ్ 4 ఇయర్స్ మాత్రమే. ఇది కూడా కంప్లీట్ తెలంగాణ. సో, ఇక్కడ 2 ఇయర్స్ మధ్యలో ఏం చదవకుండా ఉన్న వాళ్ళకి ఓకే. ఎక్కడ చదవొద్దాలి మళ్ళీ ఆ 2 ఇయర్స్. చదవకుండా నెక్స్ట్ ఇంటర్ తెలంగాణలో ఉండాలి. సో, ఇలా సాధ్యం అవుతుందా? ఇది చాలా కష్టమైన సినారియో ఇది. అదన్నమాట. సో, థాంక్ యూ.